హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఓటర్ సర్వే అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఓటర్ సర్వే .net అని మన బ్రౌజర్లో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఓటర్ సర్వేకి సంబంధించిన వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే హోమ్లో ఇది ఓటర్ సర్వే హోమ్ పేజ్. మనం ఇక్కడ అబౌట్ ఓటర్ సర్వే గురించి మనం తెలుసుకోవచ్చు. అలానే కమ్యూనిటీ అంటే లైక్ ఓటర్ సర్వే కమ్యూనిటీలో ఏమేమైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే మనం చేసే ఫంక్షనాలిటీ దాని గురించి ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలానే డిజిటల్ ఓటింగ్ అండ్ సర్వే ఓటింగ్. సో ఓటర్ సర్వే యూస్ చేసుకొని మనం ఎట్లా డిజిటల్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము, ఎట్లా సర్వే ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది డిజిటల్ ఓటింగ్. ఇక్కడ డిజిటల్ ఓటింగ్ గురించి మనకి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అలానే సర్వే ఓటింగ్ కూడా. సో ఇక్కడ సర్వే ఓటింగ్లో మనం ప్రెజెంట్ ఉండే కంట్రీలో ఎక్కడిక్కడ లైక్ మన కంట్రీ బేస్ అయ్యిండి ఏమేమైతే ఉన్నాయో ఓటర్ సర్వేని ఇంక్లూడ్ చేసుకొని ఆ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి షో అవుతాయి. అలానే ట్యుటోరియల్స్, మనం ఓటర్ సర్వేని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడ ట్యుటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం ఫీచర్స్ చూసినట్టయితే మనకి ఓటర్ సర్వేలో లైక్ ఓటర్ సర్వే ఫీచర్స్ అన్నీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే లైక్ ఓటింగ్, డాష్ బోర్డ్, సర్వే రిజల్ట్స్, మై ఒపీనియన్, మై కమ్యూనిటీ, డిజిటల్ ఓటింగ్, ఇట్లా మనకి ఓటర్ సర్వేలో ఏమేమైతే ఇక్కడ ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓటర్ సర్వే లైక్ ఓటర్ సర్వే మొబైల్ పోల్స్ అలౌస్ ద పీపుల్ టు ఓట్, ఒపీనియన్ పోల్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాటి గురించి చూద్దాం. ఇక్కడ సైన్ ఇన్ మెనూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో నేను సైన్ ఇన్ బటన్ క్లిక్ చేశాక నాకు ఇలా సైన్ ఇన్ స్క్రీన్ వచ్చింది. సో ఒకవేళ మీకు ఆల్రెడీ లాగిన్ అంటే అకౌంట్ ఓటర్ సర్వేలో అకౌంట్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు న్యూ యూజర్ అయితే ఒకవేళ మీరు ఇక్కడ మీ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అన్నట్టయితే మీ మెయిల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో అక్కడ మీరు యాక్టివ్, ఇక్కడ క్లిక్ హియర్ టు యాక్టివ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. సో అలా యాక్టివేట్ అయిన తర్వాత మీరు మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కమ్యూనిటీ స్క్రీన్ అనేది షో అవుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే ఓటర్ యూజ్ చేస్తున్న యూజర్స్ ఉన్నారో వాళ్ళు యాడ్ చేసిన ఫైల్స్ లైక్ ఇమేజ్, వీడియో ఆర్ ఆడియో అనేది మీకు ఇక్కడ షో అవుతుంది. సో ఇది కమ్యూనిటీ స్క్రీన్. సో ఓటర్ సర్వేని యూజ్ చేసుకొని ఎవరైనా అడ్వర్టైజ్ యాడ్ చేస్తే ఇట్లా స్లైడ్స్గా వస్తున్నాయి కదా, అడ్వర్టైజ్మెంట్లో మనకు షో అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నది హోమ్ ట్యాబ్లో లైక్ కమ్యూనిటీ ట్యాబ్. సో మనం ఇక్కడ హోమ్ ట్యాబ్లో చూసుకున్నట్టయితే ఎవరైతే యూజర్స్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఫైల్స్ అండ్ ఇక్కడ షేర్, డిలీట్, లైక్, కామెంట్స్ అండ్ ఫేవరెట్ అని మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఈ ఫైల్ లైక్ ఇమేజ్, వీడియో ఆర్ ఆడియో నచ్చినట్లయితే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఓటర్ సర్వే వాళ్ళు మనకి గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ని షేర్ చేసుకునేటట్లు ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఓటర్ సర్వే గ్రూప్స్ లైక్ ఇక్కడ ఓటర్ సర్వే యూజ్ చేసుకుని మనం కొన్ని గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఓటర్ సర్వేలో మీ కజిన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ మొత్తానికి మీరు ఈ ఫైల్ని షేర్ చేసుకోవచ్చు. అలానే ఫేస్బుక్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఫేస్బుక్ పోస్ట్లో ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలానే ట్విట్టర్లో కూడా డిలీట్, ఒకవేళ మీరు చూస్తున్న ఫైల్ లైక్ ఇమేజ్, వీడియో ఆర్ ఆడియో అనేది మీకు డిలీట్ చేసుకోవాలనిపిస్తే యూ కెన్ హైడ్, అంటే ఒకవేళ మీరు డిలీట్ని క్లిక్ చేసినట్టయితే అది మీకు కనబడకుండా హైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలానే లైక్ ఒకవేళ మీకు ఈ ఇమేజ్ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే యూ కెన్ లైక్ అండ్ కామెంట్. సో కామెంట్స్, ఒకవేళ మీరు ఇమేజ్కి కామెంట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ
టెక్స్ట్ బాక్స్లో మీ కామెంట్ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేసే నైస్ అనే కామెంట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో మనం యాడ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కామెంట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ కామెంట్స్ అనేవి మనకి ఇక్కడ షో అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఒకవేళ ఈ ఇమేజ్ కానీ వీడియో కానీ ఆడియో కానీ మన ఫేవరెట్గా చేసుకోవాలనుకుంటే, లైక్ ఒక ఇమేజ్ మీకు నచ్చింది, ఆ ఇమేజ్ని ఒకవేళ మనం ఫేవరెట్గా సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది మీ అప్లోడ్స్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. లైక్ ఇక్కడ నేను ఫేవరెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ దీన్ని నేను ఫేవరెట్గా యాడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ యాడ్ దిస్ ఫైల్ as ఫేవరెట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నేను చూసినట్టయితే సో ఇగోండి, సో ఇక్కడ ఆ ఫైల్ అనేది నా ఫేవరెట్స్లోకి లైక్ నా పోస్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో మనం కమ్యూనిటీ ట్యాబ్లో ఇక్కడ మనం షేర్, డిలీట్, లైక్, కామెంట్స్ అండ్ ఫేవరెట్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్కి వచ్చినట్టయితే ప్రెసెంట్ నేను ఉన్నది ఇండియా కాబట్టి ఇండియాకి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది మనకి ఇక్కడ షో అవ్వడం అనేది జరుగుతుంది. లైక్ ఇండియా జనరల్ ఎలక్షన్ సర్వే. సో నేను ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియాలో ఉండే స్టేట్స్ అండ్ దెన్ ఆ స్టేట్స్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయనేది మనకి ఇక్కడ షో అవుతుంది. ఇగోని మీరు ఇక్కడ చూసినట్టయితే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అండ్ ఒక్కో స్టేట్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ అనేది మనం ఇక్కడ ఇట్లా చూడవచ్చు. అలానే మనం చూసినట్టయితే టోటల్ నేను ఉండేది ఇండియా కాబట్టి ఇండియా మ్యాప్ షో అయ్యి అందులో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ ఎన్ని స్టేట్స్లో వచ్చాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలానే ఇంకా మనం చూసినట్టయితే మనం ఇక్కడ కంట్రీ వైడ్ కాకుండా ఒక స్టేట్, ఆ స్టేట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనం ఇక్కడ డేటాను అనేది మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ కర్ణాటక మనం చూసినట్టయితే విజయపుర అనేదాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో విజయపురకు సంబంధించిన డేటా అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. సో అలా పార్టీస్కి ఎలా ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఓట్స్ వచ్చాయని మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బ్యాలెట్ కనిపిస్తుంది కదా, అది మనకి సర్వే రిజల్ట్స్ వ్యూ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లైక్ ఆదిలాబాద్లో ఉన్న సబ్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్లో సెలెక్ట్ చేసుకున్నాక మనం ఎంపీ ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకొని లైక్ ఇక్కడ ఎమ్మెల్యే ఓటింగ్ ఎంపీ ఓటింగ్ రెండు ఉన్నాయి ఇండియాకి సంబంధించినంత వరకు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఓటింగ్లో టీఆర్ఎస్ ఓట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓట్ ఉన్నట్టయితే నా ఓట్ అనేది టీఆర్ఎస్కి యాడ్ అవుతుంది. అలానే ఎంపీ ఓటింగ్ కూడా మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓట్ అన్నట్టయితే దానికి ఓట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా కామెంట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా యాడ్ చేసుకొని చూసుకున్నాక మన హిస్టరీలో మనం ఎవరైతే దీనికి యాడ్ చేశారో ఆ కామెంట్స్ని వ్యూ చేసుకోవచ్చు. అలానే చాట్స్. సో మనం చార్ట్స్ని క్లిక్ చేసినట్టయితే మనం ముందుగా చూసినట్లుగా ఏదైతే కంట్రీ ఉన్న కంట్రీ యొక్క స్టేట్స్ అండ్ మ్యాప్ డీటెయిల్స్ అనేవి లైక్ కంట్రీ వైడ్, స్టేట్ వైడ్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ షో అవుతున్నాయి. అలానే మనకి సర్వే అడ్మిన్ ద్వారా యాడ్ చేసిన సర్వేస్ లిస్ట్ ఉంది కదా, ఆ సర్వేస్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ సర్వేస్ లిస్ట్లో లైక్ బెస్ట్ ఫీమేల్ సింగర్. సో సర్వే అడ్మిన్ అనే వాళ్ళు ఏదైతే యాడ్ చేస్తారో ఆ సర్వేస్ లిస్ట్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో వస్తుంది. అది మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ కంట్రీలో దేనికి ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓట్స్. సో ప్రెజెంట్ దీనికి లేదు, ఇంకోటి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రెజెంట్ కారుణ్యకి ఒక్క ఓట్ అండ్ దెన్ మిగతా వాళ్ళకి ఓట్స్ వేసి లేవు. సో ఇలా మనం ఓట్స్ అనేది ఆ సర్వేలో ఎవరికి ఎన్ని ఓట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది డాష్ బోర్డ్. ఇంకా మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో.
సో డాష్బోర్డ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకవేళ మీతో ఎవరైనా లైక్ ఇమేజ్ వీడియోస్ ఏమైనా షేర్ చేసుకున్నట్టయితే ఆ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ షో అవుతాయి. ఒకవేళ మిమ్మల్ని గ్రూప్కి యాడ్ చేసిన మీకు ఇమేజెస్ ఏమైనా షేర్ చేసిన అలాంటివన్నీ మనకి ఇక్కడ షో అవుతాయి నోటిఫికేషన్స్లో. నెక్స్ట్ ప్రొఫైల్. ఒకవేళ మీరు లాగిన్ అయిన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా వ్యూ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటాము. సో ప్రొఫైల్లో మీరు ఈమెయిల్ ఫుల్ నేమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, అలానే ప్రొఫైల్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ డేటాని. అలానే క్రియేట్ పోస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాము హోమ్లో ఇక్కడ ఇమేజెస్ వీడియో ఆర్ ఆడియో యాడ్ చేస్తున్నారు కదా. ఇలా మీరు మీ ఇమేజెస్ వీడియోస్ని త్రూ మొబైల్ ద్వారానే కాకుండా త్రూ వెబ్ ద్వారా కూడా క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ వీడియో ఆర్ ఆడియో దేనైనా సరే మనం అప్లోడ్ చేయొచ్చు. సో దీనికోసం దానికి డిస్క్రిప్షన్ యాడ్ చేసి దానికి ఫైల్ సెలెక్ట్ చేసుకొని సో నేను ఇప్పుడు అప్లోడ్ చేసి చూపిస్తాను. క్రియేట్ పోస్ట్లో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. సో ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ కెన్ యాడ్ జర్ ఇమేజ్ అండ్ దెన్ సెలెక్ట్లో మనం చూసినట్టయితే మనకి ఇక్కడ 2 టైప్స్ కనిపిస్తాయి. ఒకటి పబ్లిక్ అండ్ దెన్ ఒకవేళ మీరు ఏమైనా గ్రూప్స్లో యాడ్ అయి ఉంటే ఆ గ్రూప్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో పబ్లిక్ అన్నట్టయితే మీరు పోస్ట్ చేసిన పోస్ట్ అనేది పబ్లిక్, ఎవరెవరైతే వాటర్ సర్వేలో లాగిన్ అవుతున్నారో అందరికీ మీ పోస్ట్స్ అనేవి వ్యూ అవుతాయి. అలానే గ్రూప్స్ అంటే ఒకవేళ మీరు ఏమైతే గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే మీరు యాడ్ చేసిన పోస్ట్స్ అనేవి వ్యూ అవ్వడం జరుగుతుంది. నేను పబ్లిక్ అన్నాను అండ్ దెన్ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేశాక మాత్రమే మీకు యాడ్ పోస్ట్ అనే బటన్ కనిపిస్తుంది. సో యాడ్ చేశాను అండ్ దెన్ యాడ్ సక్సెస్ఫుల్లీ. సో యాడ్ చేశాక నేను ఒకవేళ అప్లోడ్ చేసింది వచ్చిందా లేదా చూడాలంటే హోమ్కి వెళ్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను అప్లోడ్ చేసిన జెర్రీ బొమ్మ అనేది ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో అది క్రియేట్ పోస్ట్ అండ్ దెన్ ఇక్కడ మీ యూజర్ ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది మీకు ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏమేమైతే ఫైల్స్ అప్లోడ్ చేశారో ఆ ఫైల్స్ అనేవి మీకు ఇక్కడ షో అవుతాయి. లైక్ మై పోస్ట్స్ అలా మీకు షో అవ్వడం అనేది జరుగుతుంది. అలానే గ్రూప్స్. సో ఇక్కడ మీరు గ్రూప్స్ని క్లిక్ చేసినట్లయితే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, ఒకవేళ మీరు గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటే ఎంటర్ గ్రూప్ నేమ్, ఏదైనా గ్రూప్ నేమ్ని ఎంటర్ చేసి క్రియేట్ అన్నట్టయితే మీకు యాడ్ అవుతుంది. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇట్లా గ్రూప్ నేమ్ని ఎంటర్ చేసి క్రియేట్ అన్నట్టయితే గ్రూప్ అనేది క్రియేట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన గ్రూప్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా అంటే మీ గ్రూప్ నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్డేట్ చేసినట్టయితే మీది అప్డేట్ అవుతుంది. ఇలా అప్డేట్ అవుతుంది. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే మీరు డిలీట్ బటన్ని యూస్ చేయొచ్చు. సో మీరు ఆ గ్రూప్కి ఎవరైనా మెంబర్స్ని యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే ఆ గ్రూప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు ఎవరైనా అంటే వాళ్ళు కూడా వాటర్ సర్వేలో లాగిన్ అయి ఉండాలి, మెంబర్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే మీరు గ్రూప్ మెంబర్గా యాడ్ చేసుకోగలుగుతారు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్ చేసుకోవాలి. నేను సో ఇక్కడ కర్ణ అనే నేమ్తో ముగ్గురు ఉన్నారు. సో ఇందులో మీరు ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉండాలి. సో ఒకవేళ ఆ యూజర్ కనుక మీకు తెలిసినట్లయితే ఇన్వైట్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఇన్వైట్ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. వాళ్ళకి మీకు స్టేటస్ వెయిటింగ్ అని ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళ స్టేటస్ యాక్సెప్టెడ్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ ఆ మెంబర్ని మీరు యాడ్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకుంటే మీకు డిలీట్ ఆప్షన్ కూడా అవుతుంది. సో ఇలా మీరు గ్రూప్స్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్కి మెంబర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం చూసినట్లయితే రీసెట్ పాస్వర్డ్. సో మీరు ఓటో సర్వేలో మెంబర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యారు కదా, ఒకవేళ మీ పాస్వర్డ్ని మీరు చేంజ్ అనుకున్నట్టయితే మీ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ దెన్ న్యూ పాస్వర్డ్ ఇచ్చి అలానే కన్ఫర్మ్ చేసుకోవాలి న్యూ పాస్వర్డ్ని. అండ్ దెన్ రీసెట్ న్యూ పాస్వర్డ్ అన్నట్టయితే మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం సైన్ ఇన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి అడ్వర్టైజర్ లాగిన్, రిపోర్టర్ లాగిన్, డిజిటల్ అడ్మిన్ లాగిన్, సర్వే అడ్మిన్ లాగిన్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూద్దాము అడ్వర్టైజర్ లాగిన్. సో అడ్వర్టైజర్ సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేశాక మనకి ఇక్కడ అడ్వర్టైజర్ లాగిన్ స్క్రీన్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు అడ్వర్టైజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ లేనట్లయితే రిజిస్టర్ అవ్వాలి. దానికోసం మీరు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, క్రియేట్ అన్ అకౌంట్. ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో అడ్వర్టైజర్ యొక్క యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రిట్రీవ్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఈ నెంబర్తో ఈ ఈమెయిల్కి ఒకవేళ అకౌంట్ లేనట్టు అయితే మీకు అది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ ఈ మెయిల్ కానీ ఈ నెంబర్ కానీ ఆల్రెడీ అడ్జస్ట్ అన్నట్లయితే అడ్వర్టైజర్గా రిజిస్టర్ అనేది అవ్వదు. సో ట్రై టు యూజ్ యువర్ నెంబర్ అండ్ ఈమెయిల్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ రిజిస్టర్ అయ్యాక మీకు మెయిల్కి అనేది మెసేజ్ వస్తుంది. సో అక్కడ యాక్టివేట్ చేసుకున్నాక మీరు మళ్ళీ లాగిన్ అవ్వగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను అడ్వర్టైజర్ కింద. సో ఒకవేళ మీరు క్రెడెన్షియల్స్ రాంగ్ ఇచ్చినట్టయితే ఇట్లా ప్లీజ్ చెక్ అని చెప్పి వస్తుంది. సో ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్టయితే లాస్ట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈమెయిల్ ఎంటర్ చేస్తే మీ మెయిల్కి ఒక జనరేటెడ్ ర్యాండమ్ పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ మెయిల్ ఓపెన్ చేసుకొని ఆ పాస్వర్డ్ కాపీ చేసుకొని లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ చేస్తున్నాను. సో ఇలా ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేశాను. సో ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ పాస్వర్డ్ అనింది. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే. నౌ నేను నా మెయిల్కి వెళ్ళి ఆ పాస్వర్డ్ కాపీ చేసుకొని లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నా మెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అంటున్నాను. సో నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ క్రియేట్ చేయడానికి, అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండే స్క్రీన్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. అలానే మనం ఇక్కడ చూసినట్టయితే మై యాడ్స్ అని ఉంది. ఆల్రెడీ మనము ఏవైతే యాడ్ చేసి ఉంటామో ఆ యాడ్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. అలానే ఒకవేళ మనం రీసెట్ చేసుకోవాలనుకుంటే మన పాస్వర్డ్ని మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు రీసెట్ చేస్తున్నాను. సో నేను లాగిన్ అయిన ఏదైతే నా మెయిల్కి వచ్చిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ దెన్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. అలానే అగైన్ కన్ఫర్మ్ చేస్తున్నాను న్యూ పాస్వర్డ్ని అండ్ దెన్ రీసెట్. సో కంగ్రాచులేషన్స్ యువర్ పాస్వర్డ్ చేంజ్. సో నా పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం యాడ్ ఎలా యాడ్ చేస్తున్నామో చూద్దాము. సో అడ్వర్టైజ్మెంట్ యాడ్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం యాడ్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఆల్ ఓవర్ లైక్ కంట్రీ వైడా లేకపోతే స్టేట్ వైడ్ అనేది మనం చూసుకోవాలి. సో మనం ఒకవేళ కంట్రీ వైడ్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏ కంట్రీ వైడ్ లైక్ ఆల్ కంట్రీస్ లేకపోతే మనం పర్టికులర్గా ఒక కంట్రీకి యాడ్ చేయాలనుకుంటున్నామా అనేది మనకి ఇక్కడ లిస్ట్లో వస్తుంది. సో అందులో మనం ఏదో కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. లైక్ నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక సో నేను కంట్రీ వైడ్ అన్నాను కాబట్టి స్టేట్స్ అనేది ఆల్ ఉంది. ఒకవేళ నేను స్టేట్ వైడ్ అన్నట్టయితే పర్టికులర్ ఏ స్టేట్లో మన అడ్వర్టైజ్మెంట్ అనేది యాడ్ అవ్వాలనేది మనకి ఇక్కడ లైక్ పాపప్లో వస్తుంది ఏ స్టేట్కి యాడ్ చేయాలనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను స్టేట్ వైడ్ క్లిక్ చేశాక నాకు
ఏదైనా స్టేట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. లైక్ నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ పేజ్ టైప్, లైక్ మనం ఓటర్ సర్వేలో చూసుకున్నట్టయితే చాలా ప్లేసెస్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. లైక్ సర్వే, హోమ్, డాష్ బోర్డ్, అట్లా చాలా చోట్ల మన యాడ్స్ అనేది చూడొచ్చు. సో మనం దేనికోసం అనేది యాడ్ చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. లైక్ ఐ చూస్ బ్యానర్ టైప్. సో బ్యానర్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి పర్టికులర్ సైజ్, లైక్ పేజ్ టైప్ హోమ్ అన్నట్టయితే ఒక బ్యానర్ సైజ్ ఉంటుంది, అలానే సర్వే అన్నట్టయితే ఒక బ్యానర్ సైజ్ ఉంటుంది, మొబైల్ ఒక బ్యానర్ సైజ్, అలానే బ్యానర్ కూడా వేరే బ్యానర్ సైజ్ అనేది ఉంది. సో మనకి ఉండే ఇక్కడ హైడ్ అండ్ విత్ ప్రకారం ఆ బ్యానర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇమేజెస్ని. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను లైక్ ఒక బ్యానర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సో మీరు యాడ్ చేసుకున్న యాడ్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్. సో నేను ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను, అలానే లైక్ ఫ్రైడే వరకు. అండ్ దెన్ ఒకవేళ మీకు ఏదైనా లైక్ వెబ్ లాంటిది ఏమైనా ఒక వెబ్ అప్లికేషన్స్ కానీ లేదంటే మీకు ఏమైనా సైట్ లాంటివి ఏమైనా ఉంటే మీకు ఇక్కడ సైట్ యూఆర్ఎల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ I enter voter survey site here. సో నేను యాడ్ చేశాక ఇక్కడ క్రియేట్ యాడ్ అన్నాను. సో క్రియేట్ యాడ్ అన్నాక మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఏదైతే అడ్వర్టైజ్మెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకున్నా, లైక్ స్టేట్ వైడ్ అండ్ పేజ్ టైప్ నేను ఏమైతే యాడ్ చేశానో ఆ డేటా అంతా నాకు ఇక్కడ యాడ్ అయింది. అలానే కాస్ట్ కూడా మనం ఎంతైతే అంటే లైక్ మనం ఫ్రమ్ డేట్ టు డేట్ ఎన్ని రోజులు చేసుకుంటున్నామో అట్లనే ఏ బ్యానర్ సైజ్ని లైక్ బ్యానర్, హోమ్, సర్వే ఇట్లాంటివి ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. లైక్ కంట్రీకి అయితే ఒకలా ఉంటుంది, స్టేట్కి అయితే ఒకలా ఉంటుంది. సో ఆ కాస్ట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ లాగిన్ టు పేపాల్. సో నేను పేపాల్కి లాగిన్ అవుతున్నాను. సో నేను ఇక్కడ పేమెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ ఐ హ్యావ్ డన్ మై పేమెంట్. సో నేను పేమెంట్ చేశాక నా పేమెంట్ అయిపోయాక నేను యాడ్ చేసింది ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ లిస్ట్లోకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు యాడ్ చేసింది. ఒకవేళ మీరు ఏ యాడ్ చేశారో చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అది వ్యూ అవుతుంది లైక్ దిస్. ఇలా వ్యూ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ లైక్ సైట్ యూఆర్ఎల్ కానీ ఇమేజ్ని కానీ అప్డేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ డేటాని మనం అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీ అడ్వర్టైజ్మెంట్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా ఉంది. లైక్ ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎక్స్టెండ్ అన్నట్టయితే మళ్ళీ మీకు పేమెంట్ ఆప్షన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇది అడ్వర్టైజ్ గురించి. అడ్వర్టైజ్మెంట్స్ వాటర్ సర్వేలో మనం ఇలా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూద్దాం రిపోర్టర్. సో మనం రిపోర్టర్గా చూసుకున్నట్టయితే ఏదైతే ఒకవేళ దీనికి కూడా ముందులాగానే ఒకవేళ రిపోర్టర్గా మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే మీ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ మీ రెజ్యూమ్ని కూడా మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఓటర్ సర్వే రిపోర్టర్ అనేది లైక్ ఎనీ అదర్ లైక్ మనం అడ్వర్టైజర్ రిపోర్టర్గా చేసాము, ఓటర్ సర్వేగా రిజిస్టర్ చేసాము, దానికి రిపోర్టర్కి దెర్ ఇస్ ఎ లిటిల్ చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఒకవేళ మీరు ఓటర్ సర్వే లాగిన్గా కానీ అడ్వర్టైజర్గా కానీ రిజిస్టర్ అయితే మీరు లైక్ మీకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అంటే
మీరు ఆటోమేటిక్గా లాగిన్ అవ్వగలుగుతారు రిజిస్టర్ అయ్యాక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే. కానీ రిపోర్టర్గా ఏంటంటే ఒకవేళ మీరు రిపోర్టర్గా రిజిస్టర్ అయ్యాక అక్కడ ఓటర్ సర్వేకి సంబంధించిన టీం వాళ్ళు మీ రెజ్యూమేని చెక్ చేసుకొని ఆ రెజ్యూమే ఓకే అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీరు రిపోర్టర్గా మళ్ళీ లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు మీ మెయిల్కి మెసేజెస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ వాళ్ళు మళ్ళీ అప్రూవ్ చేశాక మాత్రమే రిపోర్టర్ అనే వాళ్ళు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిపోర్టర్గా రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్ అనేది రిట్రీవ్ అవ్వడం జరుగుతుంది. సో మీ రెజ్యూమేని ఇక్కడ యాడ్ చేసి రిజిస్టర్ అయినట్టయితే మీ మెయిల్కి మెసేజ్ అనేది వస్తుంది. లైక్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఓటర్ సర్వే రిజిస్ట్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నాక మీకు మళ్ళీ థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ అని చెప్పి టీం నుంచి మీకు మెసేజ్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు లాగిన్ అయ్యే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. సో రిపోర్టర్ అనేవారు లైక్ ఎట్లా అంటే ఓటర్ సర్వే యూజ్ చేసుకొని మనము త్రూ మొబైల్ యాప్ అప్లోడ్ చేస్తాము. అలానే ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు లైక్ యూజర్స్ ఒపీనియన్స్ని డైరెక్ట్గా త్రూ వెబ్ ద్వారా కూడా యాడ్ చేయొచ్చు. సో దీనికి మనం ఇక్కడ చూడొచ్చు వీడియోస్ లిస్ట్ అనేది నేను ముందుగా యాడ్ చేసిన లిస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఒకవేళ న్యూగా యాడ్ చేయాలనుకుంటే పబ్లిష్ వీడియో మీద క్లిక్ చేసినట్టయితే ఏ అడ్రస్లో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న వీడియో అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ అండ్ దెన్ వీడియో యొక్క డిస్క్రిప్షన్, లైక్ మీరు ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. లేదంటే అది యూట్యూబ్లో ఉండైతే యూట్యూబ్ యూఆర్ఎల్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ వీడియో అన్నట్టయితే మీకు ఇక్కడ రిపోర్టర్ యాడ్ చేయాలనుకుంటున్న వీడియో అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అప్డేట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. అప్డేట్ అయ్యాక లిస్ట్లో యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేసేది ఏంటి అని చూసుకోవాలనుకుంటే ఐ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇలా వ్యూ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఒకవేళ మీరు ఏదైనా డేటా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసి డేటాను అప్డేట్ చేయొచ్చు. సో నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఇట్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. సో టైగర్ అండ్ రోడ్స్ నేను అప్డేట్ చేసిన డేటా అనేది అప్డేట్ అవుతుంది. అలానే ఒకవేళ మీరు పోస్ట్ అనేది డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిలీవ్ వాంట్ టు డిలీట్ అని చెప్పి మీకు అడగడం జరుగుతుంది. సో డిలీట్ అని క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో అలానే ఒకవేళ రిపోర్టర్ అనే వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ దెన్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ చేసినట్టయితే మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓటర్ సర్వేలో ఉండే రిపోర్టర్ రోల్. అండ్ దెన్ మనం చూసినట్లయితే డిజిటల్ అడ్మిన్ లాగిన్. సో డిజిటల్ అడ్మిన్ లాగిన్ అంటే లైక్ ఇన్స్టిట్యూషన్స్లో మనం చూస్తుంటాము. ఇన్స్టిట్యూషన్లో జరిగే ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్కి మళ్ళీ మనం చూసినట్టయితే ఆ ఎలక్షన్స్లో కొందరు క్యాండిడేట్స్ లైక్ పోస్ట్ వైజ్గా వాళ్ళకి ఓటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో డిజిటల్ ఓటింగ్ అనేది దానికి సంబంధించిందే. ఇక మనం చూసినట్లయితే ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ నేను లాగిన్ అయిన నా ఐడికి 2 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఇండియన్ యూనియన్ అండ్ ఆర్టీసీ యూనియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ యూనియన్ యాడ్ చేశాక మీ మెయిల్ అనేది యాడ్ చేయాలి. సో మీ మెయిల్ ఎంటర్ చేశాక లాగిన్ అనాలి. లాగిన్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్ ఇండియన్ యూనియన్లో ఆల్రెడీ ఎలక్షన్ డేట్ అనేది కంప్లీట్ అయింది. లైక్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎక్స్పైర్ అయిన ఎలక్షన్స్ యొక్క ఓట్స్ లైక్ రిజల్ట్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రెసిడెంట్గా ఎవరెవరు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్గా ఎవరెవరు ఉన్నారు, లైక్ పోస్ట్స్, ఆ పోస్ట్కి ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయనేది మనకి ఇక్కడ షో చేయడం అనేది జరుగుతుంది.
సో ఇప్పుడు మనం ఒకవేళ చూస్తున్నది ప్రెసిడెంట్లో లైక్ ఇక్కడ మనం చూసినట్టయితే రామారావు కారుణ్య అనే ఇద్దరు పార్టిసిపేట్ చేసేటప్పుడు కారుణ్యకి హై ఓట్స్ వచ్చాయి, లైక్ 35 ఓట్స్ వచ్చాయి. సో మనకి అది మ్యాప్ ద్వారా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అలానే లైక్ వైస్ ప్రెసిడెంట్ మనం తీసుకున్నట్టయితే కృష్ణారావు రమేష్ అని ఇద్దరిలో 34 ఓట్స్ రమేష్కి ఎక్కువ రావడంతో అతని చార్ట్ అనేది హైగా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలా ఏ పోస్ట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ని మనం చూడొచ్చు. అలానే ఒకవేళ ఎలక్షన్స్ అవ్వనట్లయితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము. లైక్ డిజిటల్ admin, then RTC Union, and then enter your email. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్స్పైర్ అవ్వని ఎలక్షన్స్ లైక్ ఇంకా ఎలక్షన్స్ అవ్వని వాటికి మనం ఎలా చూడొచ్చు. ఓట్ యూ చాయిస్ లైక్ ప్రెసిడెంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రెసిడెంట్గా, లైక్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీరు ఓట్ వేసినట్లయితే మీకు ఇలా ఎల్లో కలర్లో వస్తుంది. ఒకవేళ మీరు మీ ఓట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఎస్ అన్నట్లయితే మీ ఓట్ అనేది ఆ క్యాండిడేట్కి యాడ్ అవుతుంది. ఇగోండి నేను కారుణ్యకి ఉండే ఓట్ని రామారావు గారికి యాడ్ చేయడం జరిగింది. సో ఇలా మీ ఓట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వేసే ఓట్స్ బట్టి ఒకవేళ ఎలక్షన్స్ ఎక్స్పైర్ అయ్యాక వాళ్ళ రిజల్ట్స్ అనేది మనము చూసుకోవచ్చు. దాన్ని మనం ముందే చూసాము. సో ఇది డిజిటల్ ఓటింగ్. అలానే మనం సర్వే అడ్మిన్ అనేది మీరు చూసారు ఇందాక డాష్ బోర్డ్లో మనం ఒక సర్వేకి సంబంధించిన ఒక క్వశ్చన్ని సెలెక్ట్ లైక్ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ టాపిక్ లైక్ సర్వే టాపిక్లో దేనికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది మనం చూసాము. సో అలా మనం సర్వే కండక్ట్ చేయడానికి మనం సర్వే అడ్మిన్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మనం ముందుగానే చూసాము సర్వే రిజిస్టర్ కూడా సర్వే అడ్మిన్ ఎవరైతే ఉంటున్నారో లైక్ సర్వే ఎవరైతే కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. వాళ్ళు ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ అనేది రిట్రీవ్ అవ్వడం జరుగుతుంది. సో రిజిస్టర్ అయినట్టయితే వాళ్ళ మెయిల్కి మనం ముందు చూసినట్లుగానే యాక్టివేషన్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసుకున్నాక మాత్రమే లాగిన్ అవ్వగలుగుతారు. సో నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సో మనం ఇక్కడ చూసినట్లయితే సర్వే అడ్మిన్ కూడా లైక్ సర్వే కండక్ట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన డేటాని యాడ్ చేయడానికి ఫస్ట్ మనకి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఏదైతే డేటా యాడ్ చేస్తున్నారో దాన్ని మనం ఇక్కడ వ్యూ చేయడం జరుగుతుంది లిస్ట్లో. సో ఇక్కడ నేను సర్వే యాడ్ చేస్తున్నాను. సో సర్వే యాడ్ చేసేటప్పుడు లైక్ ఎట్లా సర్వే అనేది త్రూ ఆల్ ఓవర్ కంట్రీ లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ ఎట్లా మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను దానికోసం ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు త్రూ ద వరల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అన్ని కంట్రీస్కి ఇది యాడ్ అవుతుంది సర్వే అనేది. సో సెలెక్ట్ చేసుకున్నాక నేను పర్టికులర్గా ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఏదైనా స్టేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక మీ సర్వే ఏంటి ఫ్రమ్ డేట్ టు డేట్ లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీ సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి మనం డేట్స్ అనేది ఫిక్స్ చేయాల్సి వస్తుంది. లైక్ నేను 16 అండ్ దెన్ 30 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కండక్ట్ చేయాలనుకున్న సర్వే టైటిల్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. లైక్ నేను ఇక్కడ లైక్ టైటిల్స్ బెస్ట్ యాంకర్ అని ఇచ్చాను. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ సర్వే. సో నేను క్రియేట్ సర్వే మీద క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడవచ్చు నేను
ఫస్ట్ ఏదైతే డేటా ఇచ్చానో లైక్ కంట్రీ అండ్ స్టేట్, ఫ్రమ్ డేట్, టు డేట్, అలానే సర్వే టైటిల్, ఇక్కడ నేను ఫినిష్ అన్నట్టయితే నాకు ఇక్కడ స్టాప్ అయిపోతుంది. సర్వే అనేది క్రియేట్ అవుతుంది, కానీ దానికి క్వశ్చన్స్ అనేవి యాడ్ అయి ఉండవు. సో ఒకవేళ మనం క్రియేట్ చేసే సర్వే క్వశ్చన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ క్వశ్చన్స్ అని చెప్పి ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు క్వశ్చన్ యాడ్ చేసే ఆప్షన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ యాడ్ బటన్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసాక మనకి చూసి సక్సెస్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. సో నా క్వశ్చన్ అనేది ఇక్కడ డేటా రిట్రీవ్ కూడా అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే మనం యాడ్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అలానే ఒకవేళ ఆ క్వశ్చన్కి చాయిసెస్ లైక్ ఏబిసిడి ఆప్షన్స్లా ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ ఏడు ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి చాయిస్ స్క్రీన్ అనేది ఇలా షో అవుతుంది. ఇందులో మనం ముందు ఏదైతే క్వశ్చన్ యాడ్ చేసామో ఆ క్వశ్చన్ ఒకవేళ అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్నాక సేవ్ అనేది క్లిక్ చేస్తే మీ క్వశ్చన్ అనేది సేవ్ అవుతుంది. అలానే ఒకవేళ మీరు ఆ క్వశ్చన్కి చాయిసెస్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చాయిస్ బటన్ని క్లిక్ చేయాలి. ఆ చాయిస్కి మీరు ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ సుమాని యాడ్ చేశాను. సో నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాక చూస్ ఫైల్ అన్నాను. చూస్ ఫైల్ అన్నాక పిక్చర్స్లో సుమా ఇమేజ్ అనేది యాడ్ చేశాను. సో యాడ్ సక్సెస్ఫుల్లీ. అలానే ఇంకొన్ని చాయిసెస్ని యాడ్ చేస్తాను లైక్ విష్ణుప్రియ, and then another choice. సో నేను ఏదైతే క్వశ్చన్ మనం సర్వేకి సంబంధించిన క్వశ్చన్ యాడ్ చేసామో దానికి సంబంధించిన చాయిస్ని యాడ్ చేశాను. వన్స్ I have done, I click on finish button here. ఫినిష్ బటన్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేశాక లైక్ నేను మై సర్వేకి వెళ్ళి చూసుకున్నట్టయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను యాడ్ చేసిన బెస్ట్ యాంకర్ అనేది లైక్ సర్వే టైటిల్ అండ్ ఫ్రమ్ డేట్, ఎక్స్పై డేట్ అని కూడా మనకి లిస్ట్లో షో అవుతుంది. ఒకవేళ మనం ఏదైనా డేటా అప్డేట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ అప్డేట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ ఓటర్ లైక్ సర్వే ఏదైతే ఉందో దాని తాలూకా మళ్ళీ మనం యాడ్ చేసినప్పుడు ఎట్లా అయితే అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వచ్చాయో అలానే మనకి సర్వే అప్డేట్ చేసుకోవాల్సింది క్వశ్చన్స్ అలానే చాయిసెస్ది కూడా మనకి షో అవ్వడం జరుగుతుంది. సో చాయిసెస్లో నేను యాడ్ చేసిన లైక్ ఇమేజెస్ అనేవి మనం ఇక్కడ వ్యూ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మనం యాడ్ చేస్తే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోపోవచ్చు. ఒకవేళ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఐ ఐకాన్ అనేది వస్తుంది. ఒకవేళ యాడ్ చేయకపోతే మనకి ఇక్కడ ఐ ఐకాన్ అనేది రాదు. సో నేను ఇక్కడ యాడ్ వ్యూ చేస్తున్నాను. సో మనకి ఇలా వ్యూ అవుతుంది. సో సర్వే అనేది ఇలా మనం చేయొచ్చు, సర్వే కండక్ట్ చేయొచ్చు సర్వేని. అండ్ దెన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సర్వే అడ్మిన్ వాళ్ళ పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటే వాళ్ళ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ దెన్ న్యూ పాస్వర్డ్ ఇచ్చి రీసెట్ చేసినట్టయితే వాళ్ళ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది వాటర్ సర్వే వెబ్ అప్లికేషన్. ఇక మనం చూసినట్లయితే ఆల్ ఓవర్గా మనం లైక్ హోమ్ లైక్ కమ్యూనిటీలో ఏమేమైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ పోస్ట్ని అట్లానే డాష్ బోర్డ్ ఇప్పుడు మనం యాడ్ చేసిన మనం చూడొచ్చు ఇక్కడ. సో మనం ఏదైతే సర్వే
కండక్ట్ చేస్తామో ఆ సర్వే కండక్ట్ చేసిన టైటిల్స్ అనేవి మనకి ఇక్కడ షో అవుతాయి. దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయడానికి, లైక్ యూజర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలానే మనం ఇంకా చూసుకున్నట్టయితే మనం నోటిఫికేషన్ చూసాం, అలానే ప్రొఫైల్, క్రియేట్ పోస్ట్, అండ్ దెన్ మై పోస్ట్స్, అండ్ దెన్ గ్రూప్స్, రీసెట్ పాస్వర్డ్ చూసాం. అలానే అడ్వర్టైజర్, రిపోర్టర్, డిజిటల్ అడ్మిన్ అండ్ సర్వే అడ్మిన్ చూసాం. సో ఇది వాటర్ సర్వే వెబ్ అప్లికేషన్. హోప్ మీ అందరికీ బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.